తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఒకే ఒక లక్ష్యం మా ప్రభుత్వం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం లేకుండే. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి శాసనసభ్యునిగా నేనున్నా. ఈ మునుగోడు నియోజకవర్గం కొన్ని ఏండ్ల తరబడి అంతకుముందుకున్న శాసనసభ్యుల పీరియడ్లో కానీ గవర్నమెంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చాలా వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా నేను ముందుకు పోతున్నా. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా అదే ఆశతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాను ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అభిమానులకు, మునుగోడు నియోజకవర్గం కాదు చాలామంది నగరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు అక్కడి నుంచి కూడా వచ్చిన అందరూ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారికి చాలా వరకు వస్తున్నారు. వారికి ఇంకో పెద్ద ఆశ కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా చూడాలని వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీ పుట్టినరోజు అని కూడా తరలి వస్తున్నారు. దిగమింగుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా అధిష్టానము రాబోయే రోజుల్లో మంచి నిర్ణయమే తీసుకుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే నల్గొండ పార్లమెంటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు సీనియర్లు. భువనగిరి పార్లమెంటు కూడా మేము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతం వెనుకబడ్డది. ఈ ప్రాంతం కూడా భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన మునుగోడు నియోజకవర్గానికి ఒకసారి మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం అది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగి వచ్చినప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు తప్పకుండా మేము పరిశీలిస్తాం. ఈ మంత్రివర్గం ఇద్దరు అన్నదమ్ములైనా సరే ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ కేసు లాగా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఇద్దరు కూడా సమర్థమైన వ్యక్తులే, ఇద్దరం సీనియర్లమే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇద్దరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినాం. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థతని, క్యాపబిలిటీని, పొటెన్షియాలిటీని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మరోవైపు ఏంటి సార్ స్టేట్లో అది ఒక డ్రామా అనుకోవచ్చా? మరోవైపు బీఆర్ఎస్ అంశం చూసినైతే కవిత బిడ్డ బయటకు అల్లుడు కొడుకు మీరు అన్నట్టు గతంలో కూడా చాలాసార్లు అంటారు వారే సీట్ కోసం కొట్టాడు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నటువంటి అది బీఆర్ఎస్ పార్టీ అనేది ముగిసిపోయిన కథ. ఆ సినిమా ఓవర్. తెలంగాణలో బీఆర్ఎస్కు పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఈరోజు వాళ్ళు మేము గ్రామాలకు పోయి మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నాం. 10 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కట్టించారు పేదలకు? 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మా నియోజకవర్గంలో 3500 మంది ఇళ్ళు కట్టిస్తున్నాం. 10,000 కావాలి, కానీ మొదటి విడతగా 3500 కడుతున్నాం. కానీ వాళ్ళకంటే మీ నయం కదా. వాళ్ళు 10 ఏళ్ళలో ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు మునుగోడు నియోజకవర్గంలో? తెలంగాణ రాష్ట్రంలో లెక్క తీయండి. మేము వచ్చిన 2వ సంవత్సరమే నియోజకవర్గానికి 3500 ఇళ్ళు కడుతున్నాం అంటున్నాం. మరి మంచిదా కాదా? ఇవన్నీ ఏంటంటే మేము చేసే మంచి పనులను వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. కానీ గతంలో వాళ్ళు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు తీసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు జేబులు నింపి తప్పితే, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తప్పితే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. రాబోయే రోజుల్లో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు, కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినామో అది నెరవేర్చడమే కాక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల బారిన పడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఈ ప్రభుత్వం తప్పకుండా సఫలీకృతమవుతాం. ప్రజలు కూడా కొంచెం ఓపికతో ఎదురు చూడాలి. కొందరు వ్యక్తులు అసహనంతో మాట్లాడుతారు, కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్ని చేయలేకపోతున్నాం, కొన్ని చేస్తున్నాం. కాబట్టి దాని పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా